ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటండి మేమిచ్చిన స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి ప్రూఫ్ అంటున్నారు? వెళ్ళి లడ్డూలను ఓపెన్ చేయండి కౌశికి గారు. అయిపోయింది. ఈ పొద్దుతో ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయుండాయి. ఇంత బతుకు బతికి నేరస్తురాలిగా చచ్చిపోతా ఉండానా? మీనన్ ప్రతి మూమెంట్ ని మా డిపార్ట్మెంట్ వాచ్ చేస్తుందని, ఇలా మాకు ఏమాత్రం అనుమానం రాకూడదని వైజయంతి గారితో కలిసి కొంతమంది ఆడవాళ్లతో డైమండ్స్ ని డీలర్స్ కి అందజేస్తున్నారు. లేదు, అబద్ధం మమ్మీ. నాకేం తెలీదు. ఏం బా వాళ్ళట మాట్లాడుతా ఉంటే మీరిట్ట నించున్నారేంది? అరే అబ్బోడా, నువ్వైనా చెప్పురా. నిజంగా నాకేమి తెలీదు. నేనెవ్వరితోనూ కలిసి పనిచేయడం లేదు. అమ్మా, నేను మాట్లాడతా. నాకు ముందు నేను ఇల్లీగల్ పనులు చేస్తున్నానన్నారు, సాక్ష్యాలు లేక వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నారా? మా అమ్మ జోలికొస్తే చూస్తూ ఊరుకోను. మర్యాదగా బయటికి వెళ్ళండి. మేము వెళ్ళడానికి రాలేదు నిష్క. వైజయంతి గారిని ఎంక్వైరీకి తీసుకెళ్లడానికి వచ్చాం. సుధాకర్ గారు, ఇవాళ మీ ఇంటి పార్టీ నుండి వెళ్లిన ఆ నలుగురు దగ్గర బాక్సెస్ లో డైమండ్స్ ఉన్నాయని మా అనుమానం. అవి ఎక్కడ డెలివరీ అయ్యాయో కనుక్కోవాలంటే మేం వైజయంతి గారిని ఎంక్వైరీకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏడికమ్మి వచ్చేది? నేను ఇల్లు వదిలి ఏడికి రాను. బలవంతంగా నన్ను తీసుకుపోవాలని చూస్తే పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. ముందే చెప్తా ఉండాను. పోలీసుల్ని బెదిరించడం కూడా నేరమే వైజయంతి గారు. దానికి సెపరేట్ శిక్ష ఉంటుంది. పిన్ని ఆగండి పిన్ని. చూడండి జేడి, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. మా పిన్నికి మీనంతో పనిచేయాల్సిన అవసరం ఏంటి? సారీ టు సే కౌశికి గారు, కానీ తప్పు మాత్రం మీ ఇంట్లోనే జరిగింది. అది కూడా మీ పిన్ని గారే చేశారు. చూడండి జేడి, కొన్ని రోజులుగా ఈ ఇంట్లో ఏదో సరిగ్గా జరగట్లేదని నాకు కూడా అనిపించింది. కానీ మా పిన్ని మీనంతో చేతులు కలిపారంటే నాకు నమ్మకం కలగట్లేదు. లాస్ట్ వీక్ జరిగిన పూజ, ఇవాళ జరిగిన పార్టీ రెండు మీనన్ డైమండ్స్ ని స్మగ్లింగ్ చేయడానికి పెట్టినవి.